జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాగమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈ మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పేనే గురురాయులు, ఏమీ లేదని చెప్పేనే మారో నన్ను కోటి పర్యాయములకు ఈ భావము గనుమానేనే. ఈ మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పేనే దయచేసి సూచన ద్వయదోషరహితమౌ ద్వాదశాక్షరి తెల్పెనే. అయమాత్మయనుటుల్లక్కియు నిజమి బట్ట బయలున్నదిరుగమననే గురురాయులు బయలున్నదిరుగమననే. ఈ మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పేనే సకల వేద పురాణ శాస్త్రాది విద్యలు వికలమని చెప్పేనే ప్రకటముగా బట్ట బయలుగా చెరుకాను నిగదాలంచకుమానేనే గురురాయులు ఇక దాలంచకుమానేనే. ఈ మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పేనే పుట్టు సావులు లేని బట్ట బయలు నా ఎరుక పుట్టలేదని చెప్పేనే కట్టాడి జగములు కలలో దోచూరీతి ఈ గుట్టు తెలియుమననే గురురాయులు ఈ గుట్టు తెలియుమననే. ఈ మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పేనే
సదయుడౌ అచలము ముదము మీరగా మొట్ట మొదలు నాకును చెప్పేనే విదితముగా ఎరుక వివరించి ఎరుకను విడిపించి వ్యధ మాన్పేనే గురురాయులు విడిపించి వ్యధ మాన్పేనే ఈ మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పేనే సత్తు చిత్తులతోటి సర్వము నెరిగేటి సాక్షి నీవని చెప్పేనే సత్తు చిత్తుల జగత్ సాక్షి బయలున సర్వము లేదనేనే గురురాయులు సర్వము లేదనేనే ఈ మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పేనే సాటి లేనేల్ సూరి కోటేశ్వరుడు లేని చోటు లేదని చెప్పేనే మేటి గుంటూ పల్లి కోటి లింగయ్య రాజా బాట సుమ్మిదియనేనే గురురాయులు సూటిదేయనేనే ఈ మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పేనే గురురాయులు ఏమీ లేదని చెప్పేనే జై సద్గురు ప్రభు మహారాజుకు జై. బావా ఈ తర్వాత పెడితే బాగుంటుంది బావా. మూలము లేదు ఇది గుర్తెరిగే శరీరం అంటే ఇంకా బాగుంటుంది. ఈ మొదట బుక్ లో ఉండే చెప్తాను ఉండొచ్చు, కరెక్ట్. ఈ అవతల పెట్టుకుంటే బాగుంటుంది. సరే సరే, జై గురు. జై గురు. జై అందరికి జై గురు. అట్లే సరే. నరజన్మమెత్తినందుకు గురు శిక్షణ పొందవలెను. కుంభినిలోనన్ గురి గుర్తులేని వారిలా నరయగలేరెందు పరమో నమ్ము నా మాట. ఇంగిత మెరిగి పొమ్ము ఈ బాట. రమ్ము రమ్మని నేను రాకపోకలు మాన్పే. సొమ్ము నీకిచ్చేదా శుద్ధోహమబ్బును. జిమ్ము గుణముల నెంచకను మరిచెనటి ఆత్మను చేర నేర్చునా. నెమ్మిలోన నిదర్శనుండై నిరుపమానందమయ మందిడు నమ్ము నా మాట. ఇంగిత మెరిగి పొమ్ము ఈ బాట. జై గురు. జై. నరజన్మని ఎత్తిది ఎందుకోసం అనగా, ఈ నరజన్మ అనేది ఎత్తింది ఎందుకోసం? అనేకమైనటువంటి జన్మల్ని, ఎన్ని జీవరాశులు ఉంటే అన్ని జీవరాశుల్లో ఏమేమి జన్మలు ఎత్తారో అనేకమైన జన్మలు ఎత్తి నరజన్మ ఎత్తారు ఆఖరుగా. ఎందుకొరకు అంటే పరిపూర్ణమును అందుకొనుటకు గాను గురుని వద్ద ఏ సాధన లేని పొందుకుటకై. ఆ మిగతా జన్మల్లో తనను తాను గురించి తెలుసుకునేటికి కానీ, తెలుసుకునే అవకాశం కానీ, తనకు అతీతంగా ఉన్నదాన్ని తెలుసుకునే అవకాశం కానీ లేదు ఆ జన్మల్లో. నరజన్మంలో నరుడు బుద్ధి విశ్లేషణాత్మకం చేత తనను తెలుసుకోగలడు,
తనకు అతీతంగా ఉన్నదాన్ని తెలుసుకోగలడు కాబట్టి అట్లాంటి తెలుసుకునేటందుకు ఆ పరిపూర్ణమును అందుకునేటందుకు గాను గురుని వద్ద ఏ సాధన లేని బోధన పొందుటకే. ఆ గురుని చేరితే గురుని వద్ద ఏముంది అంటే ఏ సాధన లేని బోధన, సాధనలతో కూడినటువంటి బోధంతా. మళ్ళీ ఆ సాధన దేంతో జరుగుతుందంటే భౌతిక దేహంతో జరుగుతున్నటువంటి సాధనలతో. మళ్ళీ సాధనలు ఇదేంది, ఇది సాధనలే లేనటువంటిది. సాధనలు నేను నీవు అనే జగత్ అనేటువంటి ఊహ కూడా లేనటువంటిది. ఈ ఊహ కలిగిండేది కూడా కేవలం కలలో కలిగినటువంటిది అని భావించేది ఇది. నరస్వప్నం వలె బ్రహ్మ సత్యమను వారికి గురి గుర్తలు కుదురుకొనువు. నరస్వప్నం వలె నరునికి స్వప్నం వచ్చిందంటే మామూలుగా నరుడు నిద్రపోతే వచ్చినటువంటి స్వప్నంలో ఈ స్వప్నంలో ఏమేమన్నీ అనేకమైనటువంటి కళలన్నీ వచ్చాయో ఈ ఈ జీవితానికి సంబంధించి తాను ఊహించినట్టు కొన్ని, ఊహించనివి కొన్ని, మూలం లేకుండానే వచ్చినటువంటి కళ ఈ నరస్వప్నం అనేది. దాంట్లో బ్రహ్మ సత్యమని వారికి ఇది మిథ్య అని, బ్రహ్మ సత్యమని వారికి గురి గుర్తులు కుదురుకొనవు. మొత్తము ఇదంతా కనపడేటువంటిదంతా జగత్తుతో సహా, బ్రహ్మంతో సహా ఇదంతా అసత్యమైనటువంటి కళ వంటిది అని కదా. కాబట్టి ఈ కళ కాకుండా శబ్దవాచ్యముగు బ్రహ్మము మాయచే కదిలించబడినందున అసత్తు అనేది ఏ దానితో అయితే ఆ శక్తి వచ్చి కదిలిందో దానికి కదలడానికి అసత్ అనేది శబ్దవాచ్యంగా ఉంది. అదే బ్రహ్మం. ఆ బ్రహ్మం అనే దాన్ని కదిలించినటువంటిది మాయచే కదిలించబడిపోయినందువల్ల, మాయే కదిలించి ఈ మిగతా జగత్తునంతటినీ తోపింపజేయడానికి కారణమైంది. అట్టి బ్రహ్మము కూడా మిథ్యేనటి స్వరస్వప్నము తెలిసిన లక్ష్యయుతునికి మాత్రం గురి గుర్తు లభించును. ఈ విచారణలో భాగంగా తెలుసుకోబడుతున్నది ఏంది అంటే అట్టి బ్రహ్మం అంటే ఈ సమిష్టికి బ్రహ్మాండం అనేటువంటి దానికి ఆ బ్రహ్మాండం అనే కారణంగా చెప్పబడుతున్నది కూడా కేవలం అది స్వరస్వప్నం. ఈ నరునికి ఏ విధంగా స్వప్నం వచ్చిందో ఈ స్వప్నంలో నేనని, నువ్వని, అనేకమని వస్తు ప్రపంచము ఇంకా ఇతర ప్రకృతిలోని విషయాలతో సహా కూడినటువంటి స్వప్నం ఏ విధంగా వచ్చిందో అలాగా వచ్చినటువంటి స్వరస్వప్నంలో ఈ బ్రహ్మమని, అది కారణ వస్తువుగా సృష్టి చేసిందని, ఇదంతా కూడా కేవలము మాయ చేత కల్పించబడినదే కాబట్టి అది కూడా స్వప్నమే. ఆ బ్రహ్మం అనేది, బ్రహ్మాండం అనేది కూడా స్వప్నమేనని, అది స్వరస్వప్నమని, ఇది నరునికి వచ్చినటువంటి వ్యవహారికానికి సంబంధించిందే. మళ్ళీ సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు కల్పించుకున్నటువంటి స్వప్నం నరునిలో వచ్చింది. అదేమో సురస్వప్నంగా ఉన్నది అది. కాబట్టి అది మిథ్య. అట్టి బ్రహ్మము కూడా మిథ్యేనడి సురస్వప్నము తెలిసిన లక్షణయుతునికి. లక్షణయుతుడు ఎప్పుడైనాడు ఈ విచారణ అంతా చేసుకుంటే సర్వభ్రాంతులు వదిలిన తర్వాత మహావాక్య విచారణలో నేనే బ్రహ్మమును, అది గుర్తెరుగుతున్నటువంటి ఎరుకే ప్రజ్ఞే బ్రహ్మము, ఆత్మే బ్రహ్మము, నేనే బ్రహ్మముని తెలిసిందే స్థితి లేకపోయినప్పటికీ ఆ అట్టి బ్రహ్మము కూడా ఆ ఎరిగిండేటువంటి ఆ నేనే బ్రహ్మమునని ఎరిగిండే అట్టి బ్రహ్మము కూడా మిథ్య అనేటువంటి సురస్వప్నం తెలిసిందే లక్షణయుతునికి మాత్రం గురి గుర్తు లభిస్తుంది. ఎందుకంటే తాను గురువు దగ్గర చేరి ఎట్లా గుర్తురహితమైనటువంటి స్థితిని పొందాలో తాను ఆ గురువు దగ్గర నేర్చుకుంటూ ఉన్నాడు కాబట్టి తన గురి అంతా ఏమిటి మీద ఉంది? గుర్తు రహితం చేసుకునే దాని మీద ఉంది. ఆ రహితం చేసుకునే గుర్తు అనేది గురువు గారు చెప్పేటువంటి గుర్తుతో తెలియబడుతుంది. కనుక గురి గుర్తు లేనివారు పరమును తెలియలేరు. ఈ గురి గుర్తుతో పరిణామం అనేది కూడా ఓ బుక్ ఉంది. కాబట్టి గురి గుర్తు లేనివారు పరమును తెలియలేరు. అది కూడా వీళ్ళ కైవల్యాశ్రమం వాళ్ళదే.
గురి గుర్తు లేనివారు పరమును తెలియలేరు. ఏ గురి అంటే ఇదిగో ఈ లక్షణయుతుడు ఏ దానికైతే గురి పెట్టుకున్నాడో అట్టి బ్రహ్మం కూడా లేనిదేనని తెలియబడి దానికి అతీతమైనటువంటి గుర్తును గురువు చేత తెలియబడి మళ్ళీ గుర్తురహితమయ్యేటువంటి వాడు. కాబట్టి ఇట్టి గురువాక్యమును విశ్వసించవలను. గురువాక్యం ఏదైతే ఉందో దాన్ని విశ్వసించాలి. అవిశ్వసిస్తే ఇట్టి నరస్వప్న స్వరస్వప్న భేదాన్ని గురువాక్యము దృష్టి చేత ఇంగిత జ్ఞానంతో నెరిగి, రెండు స్వప్నాలే, ఒకటి నేననేటువంటిది, నేను నా చుట్టూ ఉన్నటువంటి దాన్ని భ్రమిస్తున్నటువంటిది. నరస్వప్నం రాత్రి స్వప్నంలో వచ్చిందే గాక నరుడు జాగ్రత్తలో వ్యవహరిస్తున్నది కూడా స్వప్నమేను. ఆ జాగ్రత్తలో వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మాండమని, ఆ బ్రహ్మాండానికి కారణ వస్తువుగా చెప్తున్నటువంటి బ్రహ్మము కూడా స్వప్నమేను అని నరస్వప్నం స్వరస్వప్న భేదాన్ని గురువాక్య దృష్టి చేత ఇంగిత జ్ఞానంతో నెరిగితే, అంటే పిండాండ విచారణ బ్రహ్మాండ విచారణ అంతా తెలుసుకొని ఆ రెండింటి యొక్క అంశమైనటువంటి అఖండ ఎరుక, వ్యష్టి ఎరుక, అఖండ ఎరుకలు రెండు ఒక్కటే. ఈ 4 ఆ 4 అనేటువంటి 8 తనువులకు ఆఖరుగా ఒకే నిర్ణయానికి వచ్చినటువంటి బ్రహ్మము అనే నిర్ణయం ఎక్కడైతే జరిగిందో ఆ బ్రహ్మం కూడా లేనిదేననే స్థితిలోకి గురువాక్యానుసారంగా తెలుసుకొని ఇంగిత జ్ఞానంతో, గురువాక్య దృష్టితో, అంటే అదే గురువాక్య దృష్టి అదే. ఆ ఇంగిత జ్ఞానము నెరిగి గురువాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళు. ఈ ఇంగితం ఏది? మామూలు వ్యవహారంలో ఇంగితం వేరు. అది నీవు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి దాంట్లో ప్రవర్తన రీతికి సంబంధించింది. ఇక్కడ ఇంగితం ఏమిటి అంటే, ఏ గుర్తుతో తెలియబడుతోందో ఆ గుర్తుతో తెలియబడుతున్నటువంటి సర్వము ఇక్కడ ఉన్నదేమో నేను నా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతితో తాదాత్మ్యం చెంది కంటున్నటువంటి నరకల, దీని అంతటికీ కారణ వస్తువుగా చెప్పినటువంటి సమిష్టి ఎరుక అనేటువంటి బ్రహ్మం అనేటువంటి బ్రహ్మాండం అనే కళ, రెండు కళలే. ఇది నరకళ, ఇది సురకళ అనేటువంటి విషయాన్ని తెలిసి గురువాక్యం చేత ఆ స్వప్నంలోంచి మేల్కొనే స్థితి కావాలి. అట్టి స్వరస్వప్న నరస్వప్న భేదములను గురువాక్య దృష్టి చేత ఇంగిత జ్ఞానంతో నెరిగి గురువాక్యానుసారంగా నడుచుకునేవాళ్ళను. గురువు ఏదైతే సూచన చేశాడో ఆ సూచన ప్రకారం నీ భావంలో అంది నువ్వు నడుచుకోవాలి. సత్శిష్యుడు దొరికినంతనే గురువు ఆ శిష్యుని రమ్మని పిలిచి మరీ రాకపోకలు మానిపించు నిజ ప్రబోధ అను సొమ్మును ఒప్పగించను. అటువంటి సత్శిష్యుడు ఆర్తితో, ఎవరైతే మోక్షాపేక్షతో విరక్తి భావంతో ఎవరైతే వీటన్నిటి జగత్తులోని విషయాల పట్ల వైరాగ్య భావన కలిగి ఉన్నటువంటి శిష్యుడు, అట్టి శిష్యుడు దొరికితే ఆ గురువు రమ్మని, ఎందుకంటే అర్హుడు, అటువంటి వాడే అర్హుడు కాబట్టి, లోకంతో ఉండి లోకంతో తాదాత్మ్యం చెందుతూ ఏదో కాసేపు అనే భావనలో కాకుండా తన భావనలో ఆ పట్టుదల, తన స్థితిని పొందేటువంటి స్థితిలో సత్శిష్యుడు ఉంటాడు. అటువంటి సత్శిష్యుడు దొరికినంతనే ఆ గురువు ఆ శిష్యుని రమ్మని పిలిచి మరీ రాకపోకలు మాన్పించు నిజ ప్రబోధ అనే సొమ్మును అప్పగిస్తాడట. సొమ్ము ఎటువంటిది ఇది అంటే రాకపోకలు మాన్పేటటువంటి నిజ ప్రబోధ అనే సొమ్ము. అప్పుడు ఆ శిష్యునికి ఈశ్వరీయ జ్ఞానం అనే మాలిన్యం తొలగి, శిష్యునికి ఏం జరుగుతుందంటే ఈశ్వరీయ జ్ఞానం అనే మాలిన్యం, అంటే సమిష్టి ఎరుక అనేటువంటి మాలిన్యము తొలగిపోయి అతనికి శుద్ధ బ్రహ్మం అగును. శుద్ధ బ్రహ్మం అనగా అతని యందున్న చిత్శక్తి క్రియోన్ముఖంగా నట్టి కేవల చిన్మాత్రుడగును. అతని యొక్క చిత్శక్తి అనేది క్రియోన్ముఖం కాకుండా, క్రియోన్ముఖం అయినందువల్లే కారణ వస్తువుగా ఉన్నటువంటి సకల సృష్టి ఏర్పడడానికి కారణమైంది. అంతకుముందు క్రియోన్ముఖం కానటువంటి అవ్యక్త స్థితిలో ఉన్నది అదే శక్తి. కాబట్టి అప్పుడు ఏవైతే కేవల చిన్మాత్రుడగును,
కేవలం చిన్మాత్రంగా ఉంటాడు. వ్యవహారం జరిగితే మళ్ళీ వ్యాపకం చెందితే సగుణ బ్రహ్మంకు ఉన్నటువంటి గుణములను రహితపరిచిన అతడు కేవల చిన్మాత్రుడై, సగుణ బ్రహ్మము అంటే గుణాలతో కూడినటువంటి బ్రహ్మము. గుణాలతో కూడినటువంటి బ్రహ్మమే తన్మాత్రలతో, ఆ తన్మాత్రలు కార్యరూపం ధరించిన తర్వాత సృష్టికి కారణమైన బ్రహ్మముగా, బ్రహ్మము నిజానికి చిచ్చక్తి స్వరూపుడుగా వ్యక్తంగా ఉంటే దానిని కదిలించినది ఏది అంటే మాయ కదిలించి ఈ సర్వమును కల్పింపజేసింది. కాబట్టి అది లేకుండా గుణాలను రహితపరిచినటువంటి స్థితి లేకపోతే అతడు కేవలం చిన్మాత్రుడై తనలో తాను నిల్చును, తనలో తాను నిలుస్తాడు. తనలో తాను తన స్థితిని ఎరిగి నిలిచిన వాడు తన యొక్క నేననేటువంటి దానిని, బ్రహ్మాండ కారణమైనటువంటి బ్రహ్మం అనేటువంటి దానిని కూడా రహితపరుచుకున్నటువంటి వాడు. ఆ రెండు లేకుండా పోయినటువంటి వాడు. ఈ అఖండ ఎరుక కూడా లేకుండా ఈశ్వరీయ జ్ఞానం అనేటువంటి బ్రహ్మము అనేటువంటి ఎరుకను కూడా రహితపరుచుకున్నటువంటి వాడు. అతడు కేవలం చిన్నమాత్రుడై తనలో తాను నిల్చును. అట్టి నేర్పుతో తాను ద్రష్ట దృశ్యము లేని కేవల దృక్కగును. ఆ నేర్పుతో ఆ గురువాక్యం చేత తాను రహితమైతే ఏ విధంగా అవుతాడంటే ద్రష్ట దృశ్యము లేనటువంటి దృక్కు ఉన్నా కూడా కనపడనటువంటి స్థితి. దృష్టి అనేది ఉన్నప్పటికీ ద్రష్ట లేడు అక్కడ, చూసేవాడు. చూడబడుతున్నటువంటి దృశ్యం లేదు, కేవల దృక్కు అవుతాడు. కేవల దృక్కుగా ఉన్నవాడు కంటి ముందు కనపడుతున్నప్పటికీ ఏముంది? కన్నుంది. శరీరం గాఢ నిద్రావస్థలో కన్ను లేదా? కన్నులు ఉన్నాయి, చూడబడే విషయం లేదు. చూడబడేది రహితమైనటువంటి స్థితిలో ఉంది. సమాధి స్థితిలో ఉన్నప్పుడు కూర్చొని ఉన్నప్పటికీ చూడబడి గుర్తెరిగి దాంట్లో తాదాత్మ్యం చెంది దృశ్యాన్ని గుర్తెరిగేది కాదు, అది కనపడేదే లేదు. కాబట్టి దృశ్యము లేదు, చూసేవాడు లేడు, కేవల దృక్కుగా ఉంది. అనగా నిదర్శనుడు అగును. దర్శనుడు అంటే దర్శించేవాడు. నిదర్శనుడు అంటే దర్శించలేనివాడు, దర్శనమే లేదు. దృశ్యం ఉన్నా కూడా దాంతో తాదాత్మ్యం చెందడు, దాంట్లోకి పోడు, దాన్ని గుర్తెరగడు. అటువంటి నిదర్శనుడు ఒకడు. ఇచ్చటి కేవల దృక్స్థితి బ్రహ్మానందము కాదు. ఇక్కడ కేవల దృక్స్థితిగా చెప్పబడినది ఏంది? బ్రహ్మానందము కాదు. అంటే బ్రహ్మము నేనైతిని అని జీవుడుగా అనేకంగా ఉన్నటువంటి తత్వంలో నుంచి విచారణ చేత ఈ అనేకత్వం నుంచి ఏకత్వం పొందినటువంటి నేనే బ్రహ్మమును ఏ ప్రజ్ఞ అయితే సర్వమును గుర్తెరుగుతున్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నదో అది నేనే ఆ బ్రహ్మమును అని తాను సాక్షిత్వ స్థితిలో ఉండి కింది జగత్తుతో కానీ దేనితోనూ అంటని స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మమును నేను అనేదేమో బ్రహ్మానందం. ఇతరత్ర ఉన్నటువంటి దానితో తాను తాదాత్మ్యం చెందని ఏకత్వ స్థితి, ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి స్థితి ఏమో బ్రహ్మానందం. అట్టి బ్రహ్మానందం కాదట, అది బ్రహ్మానందంగా ఉంది. అది ఆ బ్రహ్మానందము ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి అన్యము లేనటువంటి ద్వంద్వములు లేకుండా సాక్షిత్వ స్థితికి మాత్రమే చేరుకున్న బ్రహ్మానందం అది. కానీ అది నిరూపమానమైనట్టి అనిర్వచనీయం. అట దృక్స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మానందంగా నేను బ్రహ్మముననే స్థితిలో ఉన్నటువంటి ఆనందం కాదది. ఈ ఆనందం ఏంటంటే నిరుపమానమైనటువంటి అనిర్వచనీయం. ఇదేంది అంటే నిరుపమానమైనట్టి, ఉపమానం చెప్పడానికి వీలు లేనటువంటిది. ఉపమానం చెప్పడం అంటే ఒకదానిని పోలికి చెప్పి సాటిపరచినటువంటిది. ఇగో ఇలా ఉంది అని చెప్పడానికి వీలయ్యేటువంటిది, నిర్వచించబడేటటువంటిది. అట్లా నిర్వచించబడడానికి కూడా వీలు లేనటువంటి అనిర్వచనీయమైంది ఆ ఆనందం. తానే లేకుండా పోయిన తర్వాత సర్వద్వంద్వములు లేవు, గుర్తు లేదు, గుర్తెరిగేవాడు లేడు, చూపు లేదు, చూసేవాడు లేదు, ఏది భావనను చెందేవాడు కూడా లేడు.
భావ అభావరహితమైనటువంటి స్థితిలో. అట్టి లక్ష్యము అందుటకు గురువాక్యము విశ్వసించి ఇంగిత పెరిగి ఆ బాటలో నడుచడం మంచిది. అట్టి లక్ష్యం అందేదానికి ఏం చేయాలంటే గురువాక్యం విశ్వసించి, ఏ గురువు అయితే నిన్ను దాటించగలిగినటువంటి పరిపూర్ణము నెరిగించగలిగినటువంటి నిజ ప్రబోధకుడైనటువంటి దేశకేంద్రుడైనటువంటి గురువు అయితే ఈ బోధ అని, అందుకని ఈ బోధకి ఈ విధంగా చెప్పారు. ఈ బోధ నరజన్మ ఎత్తినది ఎందుకు అంటే ఇట్టి బోధన పొందితే మళ్ళీ రానటువంటి స్థితిలోకి నిన్ను గురువు చేరుస్తారు. కాబట్టి అట్టి లక్ష్యాన్ని అందుకునేకి గురువాక్యాన్ని విశ్వసించి ఇంగితం ఎరిగి ఆ బాటలో నడచడం మంచిది. మొదలచనం ఎరిగించదా, విదితముగా లేని ఎరుకను వివరించదా, తుదకెరుకను విడిపించడం అనేటటువంటి నిజగురు ఆశీర్వాదమే సశిష్యునకు సరియగు దారి. సరైనటువంటి దారి ఏంటంటే కృష్ణప్రభువులు దాంట్లో చెప్పారే, మొదలు అచలం ఎరిగిస్తా, మళ్ళీ విదితంగా నీ లేనెరుకు ఏ విధంగా నీలోకి వచ్చిందో దాన్ని ఇడిపించేస్తా. తుదకు ఎరుక ఇడిపించిపోతే ఏముంది, తాను తన గురువు ఇడిపించినటువంటి గురువు తాను ఏ గుర్తుతో ఆ ఎరుకను గుర్తించారో ఆ గుర్తు కూడా రహితమైనటువంటి స్థితిలో ఉంటారు. అదే నిజమైన ఆశీర్వాదం అవుతుంది సత్శిష్యునికి. అదే సరియగు దారి. ఆ దారి ఏదంటే ఆ దారే. ఏ దారి అయితే సాధకుడుగా ఉండి సంసారం అనేటువంటి జగత్తులోంచి తప్పించుకోవడానికి వచ్చాడో, కృష్ణప్రభు సద్గురు ఆశ్రయించినటువంటి శిష్యుని గురించి మొదటి దాంట్లో చెప్పాడే, సాధకుడు నరుడు. అటువంటి సత్శిష్యుడు అదే దారిలో పోతాడు. అదే సరైనటువంటి దారి ఆ శిష్యునికి. 7వ కందార్థం చెప్పండి. ఏం మర్చిపోతే మ్యూట్ పెట్టుకుంటా ఒకసున్నా మీరు చేసుకున్నాడు. పలుకుము గురువర మంత్రము పలుకుము దుర్విషయ వృత్తి సొక్కిన యమారమదిన్ గులుకు మఘములడీకొని జులుకుము జీవేశ్వరులను జిత ప్రజ్ఞలోను త్రిదండి వై ప్రతిబింబమును అతులితముగని అంతరాత్మాయందు మతి జేరాగమకించి మై మరచి నిండిన గతికి హితమగు నిర్గుణం బదిగలయ నొక్కుచు నిర్భయంబుగా సతతమును సాధింపుచుండుము స్వప్రకాశ శివోక మననము జిత ప్రజ్ఞలోను త్రిదండి వై ప్రతిబింబమును. పరిపూర్ణమును అందించేటువంటి మంత్రములు వరగురు మంత్రములు. ఈ మంత్రాలు ఎటువంటివి అంటే వరగురు మంత్రములు. ద్వాదశి షోడశీలు అవి 2. ఇవి మననం చేసినంతనే రక్షించు మంత్రములు కావు. ఇవి మననం చేస్తే మిగతా మంత్రాలలాగా ఇన్ని మంత్రాలు అనుకోపో, అన్ని మంత్రాలను అనుకోవడానికి 108 సార్లు అనుకోపో అని ఉచ్చారణ చేత అనుకునేటివి కాదు, మననం చేసుకుంటే అయ్యేటివి కాదు. ఇవి వాటి యొక్క అంతరార్థ స్థితిని తాను భావనలో తెలుసుకోగలిగినటువంటి స్థితిలో తాను భావనలో అందిండాలి. అంది ఆ స్థితిలో ఉంటేనే ఇవి మననం చేసినంతనే రక్షించే మంత్రాలు కావు. కానీ వార్తీక నిర్ణయ పద్ధతిలో దృక్దృశ్యములేవీ లేనివని ఊరక ఇండుటను గురుకృప చేయ అందుట జరుగును. గురుకృప చేత ఏం జరుగుతుందంటే వేదాంత పద్ధతిలో వార్తీక పద్ధతి అనేది అత్యంత ముఖ్యంగా కృష్ణప్రభువులు రాసినటువంటి వార్తీకం కూడా మనం చదివినాం. వార్తీక పద్ధతిలో నిర్ణయ పద్ధతి, ఇక్కడంతా వార్తీక పద్ధతి అంతా నిర్ణయ పద్ధతి. అంతకుముందు వాచ్యార్థంగా చెప్పబడినటువంటి గ్రంథంలో ఉన్న శాస్త్ర విషయాలు
ఏమో దాని గురించి తెలుసుకునేటువంటివి అవి. తెలుసుకుని లక్ష్యార్థంగా ఉన్నటువంటి దాన్ని తెలుసుకొని మళ్ళీ నిర్ణయాత్మక స్థితికి వచ్చిన తర్వాత వార్తీక పద్ధతిలో, నిర్ణయ పద్ధతిలో దృక్కు దృశ్యములు అనేటివి ఏవి లేనివని చూసేటువంటి దృక్కు కానీ, చూడబడేటువంటి దృశ్యం కానీ ఈ రెండు నిజానికి లేనివని ఊరకముండుట అంటే కదలికలు లేని స్థితిలో తానుండుట. తాను కదులుతున్న శరీరంగా కాకుండా తన భావనలో ఏ సంకల్ప వికల్పాలన్నీ కదులుతూ వచ్చి విస్తీర్ణ ఆకర్షణలు చెందడానికి కారణమైనటువంటి కదలిక జరుగుతుందో ఆ కదలిక లేకుండా ఉన్నటువంటి దృశ్యం ఏది లేనటువంటి ఊరక ఉండుట అనే గురుకృప చేత జరుగుతుంది. అది గురుకృప చేత అందుట జరుగునది. అంటే ద్విపుటి త్రిపుటి. త్రిపుటి అనేది 3, ద్రష్ట దృష్టి దృశ్యం. ద్విపుటి అనేది ఏమో కార్యకారణములుగా చెప్పబడినటువంటి 2. ఈ అన్నిటి త్రిపుటి ద్విపుటిల్ని పట్టి తెగగోసేయటచే ఎరుకను విడువవచ్చును. ఎరుకను విడవాలంటే ఈ 2 లేకుండా, ఒకటి ద్రష్ట దృష్టి దృశ్యం అనేది తనకు తెలియబడుతున్నటువంటి స్థితిగా ఉన్నటువంటి స్థితిలో నుంచి మళ్ళా ఒకటి కార్యకారణములుగా, ఒకటి కారణంగా ఉన్నది, కార్యరూపం ధరించిన జగత్తుగా ఉన్నదనేటువంటి ఆ 2 భావనలు, ఈ తెలుసుకునే భావన, ఇవన్నీ ఏమీ లేనటువంటి స్థితిలోకి పోతే ఎరుకను విడచవచ్చు ఆ స్థితిలోకి. దీనికై ఏం చేశారు? గురువర మంత్రము అనిశం సత్శిష్యుడు ఆశ్రయించవలను. ఎల్లవేళలా గురువు గారు ఇచ్చినటువంటి మంత్రము, ఆ మంత్రంలోని అర్థం ఏమవుతుంది అంటే భావనలో లీనమైపోయి ఉండాలి. అది మననం చేసుకొని అప్పుడప్పుడు గుర్తు చేసుకొని, గురువు చెప్పినటువంటిది మూలనాన్ని గుర్తిరిగే శరీరం లేదు, ఇది ఒత్త బట్టబయలుగా ఉంది, ఒట్ట బట్టబయలులో ఏమీ లేదు అని జ్ఞాపకం చేసుకొని అప్పుడప్పుడు మననం చేసే పొందేది కాదు ఇది. ఆ భావం పూర్తిగా ఇక నీ జాగ్రత్తలో నిరంతరము నీ భావనలో అదే ఉండాలి. మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు, ఈ ఒత్త బట్టబయలుగా ఉన్న దాంట్లో ఏమీ లేదు. ఏమో ఉన్నదని కనిపించిన దృశ్యము, ద్రష్ట దృష్టి అంతా కూడా మాయ చేత లేని మాయతో కల్పించబడినటువంటి నరుడు కంటున్నటువంటి కళ. ఇక ఆ ద్విపుటిగా చెప్పబడిన ఒకటి కారణంగా ఉండి కార్యరూపం ధరించినటువంటి ఆ బ్రహ్మం అనేటువంటిది కూడా, జగత్ అనేటువంటిది కూడా మాయ కదిలించడం చేత ఏర్పడినటువంటి కళే. ఇది నరకళ సురకళ అని ఇంతకుముందు దాంట్లోనే వచ్చింది. కాబట్టి ఈ 2 కళలు పోయేటువంటి, కళ లేకుండా పోయేటువంటి ఆ గురువర మంత్రం ఏదైతే చెప్పాడో ఆ మంత్రం అనిశముని శిష్యుడు సత్శిష్యుడు ఆశ్రయించి ఉండాలి. అదే ఉండాలి భావనలో. ఇక మిగతా 2 అవస్థల్లోని లేవు కాబట్టి ఈ అవస్థలో, జాగ్రత్త అవస్థలోనే తోచడానికి కారణమైనవన్నీ ఉన్నాయి కాబట్టి నిద్ర వచ్చే వరకు నీ వచ్చే వరకు అనే వాక్యం వాడారు. నిద్ర వచ్చిన తర్వాత నువ్వు ఏది భావించేది లేదు, నీవు వచ్చిన తర్వాత కూడా ఏది భావించేది లేదు. మెలకువలో ఉన్నట్టే ఈ చర్యలు జరుగుతాయి కాబట్టి కార్యకారణ వస్తువులు రెండింటినీ నీతో సహా సర్వము లేనివిగా భావించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది. నిరంతరం మెలకువలో ఉన్నప్పుడల్లా ఇవే ఉండాలి. కొత్త బట్టబయలుగా ఉన్న దాంట్లో ఈ జగత్ అనేది ఏర్పడనే లేదు. దాంట్లో నేననేవాడు ఏర్పడి ఈ ద్రష్ట దృశ్యములుగా భావిస్తున్నటువంటి నేనే లేను, ద్రష్టనే లేనటువంటి స్థితిని భావనలో అది ఎప్పుడు నిరంతరము గుర్తెరిగి ఉండాలి. ఈ గురుమాలా మంత్ర ప్రభావంచే దుర్విషయములైన చతుర్వేద దేహములు జగత్తు క్షీణించి శుద్ధ సత్వమును నెలకొను. ఈ గురుమాలా మంత్ర ప్రభావం చేత గురువే సర్వము అయినటువంటి, సర్వభ్రాంతి రహితం చేయగలిగినటువంటి, సర్వదేవతా వశీకరుడైనటువంటి, సర్వమంత్రాలను ఛేదించగలిగినటువంటి, నీకు ఆ స్థితిని పొందించగలిగినటువంటి ఆ గురుమాలా మంత్ర ప్రభావం చేత దుర్విషయములైనటువంటి చతుర్విధ దేహములు, దుర్విషయాలు అయినాయి. ఆ విషయాలుగా ఉన్నప్పుడేమో ఆ చతుర్విధ 4 రకాలైనటువంటి
దేహాలు 4 అవస్థలుగా చెప్పబడినటువంటి అది జగత్ అనేటువంటిది ఈ 4 ఆ 4గా చెప్పినటువంటిది. ఈ 4గా చెప్పబడినటువంటిది ఏమో పిండాండ దేహాలుగా చెప్పబడినది. ఆ 4గా చెప్పబడిన బ్రహ్మాండ దేహాలుగా చెప్పబడినటువంటి అవి క్షీణించి శుద్ధ సత్వగుణం నెలకొను. శుద్ధ సత్వగుణం అంతకుముందు వ్యక్తమైనప్పుడు ఏ శుద్ధ సత్వగుణం ఉందో మిగిలిన 2 గుణాలు కూడా కలవలేదో మిగిలిన వాటికి వ్యాప్తి చెందడానికి కారణమైనటువంటి ఆ గుణాలు కానీ అవి లేనటువంటి స్థితిలో శుద్ధ సత్వగుణంగా ఉన్నటువంటి దాని స్థితిలోకి వెళ్తాడు. ఇట్టి శుద్ధ సత్వ సామర్థ్యముచే జీవేశ్వరులు అభినులు అనేటువంటి భావంచే ఏర్పడినటువంటి ఆ శుద్ధ సత్వగుణంతో ఏం ఏర్పడింది? శుద్ధ సత్వగుణం అంటే ఇంకా బ్రహ్మాండముగాను దాంట్లో జీవుడుగాను ఏర్పడినటువంటి భావం కంటే ముందున్నటువంటి స్థితి. ఆ స్థితి పొందిన తర్వాత ఆ స్థితి ఆ శుద్ధ సత్వ గుణ సామర్థ్యం చేత ఏమున్నాడు, ఏం తెలుసుకున్నాడు? తాను బ్రహ్మం అనేటువంటి స్థితి జీవేశ్వరులు అభినులు అనే భావంచే ఏర్పడినటువంటి జీవేశ్వరులు అభినులు జీవుడుగా నేను భావించి వ్యవహరిస్తున్నటువంటి నేను అనేటువంటిది ఏ బ్రహ్మాండం అనే దాంట్లో ఆవరణలో నేనైతే ఉన్నానో ఆ బ్రహ్మాండం అనే ఆవరణ ఆ రెండూ కూడా ఆ బ్రహ్మాండ ఆవరణకు అధిపతి అయినటువంటి ఈశ్వరుడుగా భావిస్తున్నటువంటి అఖండ ఎరుక రెండూ కూడా జీవేశ్వరులు ఆ రెండుగా లేరు, అభినులు ఒక్కటిగా ఉన్నదే ఎరుక, ఒక్కటే ఎరుక అక్కడ ఇక్కడ కూడా అంతటా ఉన్న ఒక్క ఎరుక అనేటువంటి అభిన్నంగా ఉన్నటువంటి దానిని అనే భావం చేత ఏర్పడినటువంటి జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం పునఃపునః. ఈ జన్మ దుఃఖం ఎందుకు ఏర్పడుతుందో, జరా దుఃఖం మళ్ళీ ఎందుకు ఏర్పడుతుందో, జయా దుఃఖం రావడం వ్యవహరించడం మళ్ళీ పోవడం అనేటివి పునఃపునః మళ్ళీ 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 ఎందుకు జరుగుతున్నాయో ఎందువల్ల అని విచారించాలి. విచారించుతుంది. అట్లా విచారించిన తర్వాత ప్రజ్ఞను స్వాధీనపరచినచో త్రిపుటి అంతయు ప్రతిబింబమని. ఆ ప్రజ్ఞను స్వాధీనపరచినచో ఏ ప్రజ్ఞతో అయితే తెలుసుకుంటున్నావో ఆ ప్రజ్ఞే బ్రహ్మము, ఆ ప్రజ్ఞే నీవు, ఆ ప్రజ్ఞే సర్వము అని తెలుసుకున్న తర్వాత ఆ త్రిపుటి అంతయు ప్రతిబింబమని. త్రిపుటి అంతా కేవల ప్రతిబింబము, ద్రష్ట దృష్టి దృశ్యమంతా కూడా కేవల ప్రతిబింబం. ఈ ప్రతిబింబం కలగడానికి కారణమైంది ఏంది? ద్విపుటిగా ఉన్నటువంటి కారణ వస్తువే కార్యరూపం ధరించినటువంటి బ్రహ్మాండంగా తెలియబడినటువంటిది. కారణ వస్తువుగా ఉన్న బ్రహ్మము, కార్యవస్తువుగా ఉన్నటువంటి బ్రహ్మాండం అనేటువంటిది ఏర్పడి అది బింబంగా ఉంటే దాని ప్రతిబింబంగా నేను అనేటువంటి దృష్టి ద్రష్ట నేననే ద్రష్ట ఏర్పడి ముందు దాని చేత దృష్టిచే దాంట్లో ఉన్న దృష్టి చేత దృశ్యాన్ని కల్పించుకున్నటువంటిది. నిజానికి ఆ త్రిపుటిగా ఉన్నటువంటిది ఇది లేనిదని, దీనికి కారణమైనటువంటిది ద్విపుటిగా ఉన్నటువంటిది అంతా బింబమని. బింబ ప్రతిబింబాలు లేకపోతే ఏమీ లేనటువంటి బయలుగా ఎప్పటికీ బయలే ఉంది. పూనికతో బయలు లక్ష్యంతో విడిచే ఏ సాధన కానటువంటి గుణరహిత అహంరహిత మార్గమును ఆశ్రయించును. అప్పుడు ఏమిటంటే ఈ ద్విపుటి త్రిపుటి రెండు రహితమైనటువంటి స్థితిలో బింబ ప్రతిబింబాలు రెండూ లేవు. ఒకటి బింబముగా ఉంటే ఆ బింబం యొక్క ప్రతిబింబాలుగా జీవులుగా తోచినటువంటిది అంతా కూడా లేదు. ఎందుకంటే ఆ ద్విపుటిగా ఉన్న కార్యకారణాలుగా ఉన్నటువంటి బింబంగా ఉన్నటువంటి బ్రహ్మము కానీ బ్రహ్మాండము కానీ దాంట్లో తోచబడినటువంటి దాంట్లో ఏకం అనేకం భవతి అనే రీతిలో అనేకమైనటువంటి ప్రతిబింబాలుగా ఏర్పడినవి కానీ అవన్నీ కూడా ఒక్కటిగా ఇంతకుముందే ఆ శుద్ధ సత్వగుణ సామర్థ్యం చేతనే పైన చెప్పినట్టు జీవేశ్వరులు అభినులు అనేటువంటిది తెలుసుకున్నాం. ఒక్కటేనని తెలుసుకున్నాం. ఒక్కటే, ఇంకా అనేకత్వం అనేది లేదు. ఆ ఒక్కటి కూడా లేకుండా పోతే ఏమీ లేదు. ఏమీ లేనటువంటి ఎప్పటికీ ఏ రకమైనటువంటిది ఉంది అంటే ఏ కార్యకారణాలు లేనిది, ఏ పరిణామ వికారములు చెందనిది, బయలు లక్ష్యంగా ఉన్నటువంటిది,
ఏదైతే ఉందో ఆ సాధన. ఇక చేయాల్సింది ఏంటంటే అటు నుంచి ఆ బయలు లక్ష్యంగా బయలు నీకు తెలియబడి ఇది రహితం చేయబడినటువంటి గురువు చేత బయలు లక్ష్యంతో నీవు ఏ సాధన కానటువంటి అక్కడ సాధనలు చేసేది కాదు, అక్కడ నీ విచారణ అంతటి ఫలితంగా సర్వభ్రాంతి రహితమైనటువంటి స్థితిలో నేననే భ్రాంతి, ఈశ్వరుడు అనే భ్రాంతి కూడా రహితమైనటువంటి స్థితిలో కార్యకారణ వస్తువులు కానీ ద్రష్ట దృష్టి దృశ్యం కానీ అన్నీ లేనటువంటి, అన్ని రహితమైనటువంటి, ఏమిటి ఏదీ లేనటువంటి, ఏ దానికి ఉనికే లేనటువంటి కేవలం బయలుగా ఉన్నటువంటి ఆ దాన్ని తెలుసుకునే లక్ష్యంతో విడిచేటువంటి ఏ సాధన కానటువంటి గుణరహితమైనటువంటిది, గుణములు లేవు, అహం రహితం, నేను లేదు, గుణములు లేవు, ఏమీ లేనటువంటి మార్గాన్ని ఆశ్రయిస్తాడు. అందువలన సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షములు అనేటువంటి దుర్విషయముల నుంచి 5 విషయాలుగా చెప్పబడినటువంటివన్నీ దాని గురించి విచారణ చేసేటప్పుడే వాటికి అధిదేవతలుగా చెప్పబడి మళ్ళీ వాటికి కారణ వస్తువులుగా చెప్పబడి కార్యరూపం ధరించినంతా వివరించబడినటువంటిదంతా కూడా అన్ని విషయాలు కూడా మళ్ళీ ఇక్కడ దుర్విషయములుగా మారిపోయినాయి. అంతకుముందు విచారణతో తెలుసుకోబడి భ్రాంతిగా తెలియబడుతున్నటువంటివన్నీ నిరసించే కోసం విచారణలో చెప్పారు భాగంగా. అవన్నీ సాంఖ్యంలో వచ్చినటువంటి బ్రహ్మాండ విచారణలో అన్నీ వచ్చినటువంటివన్నీ కూడా సృష్టిగా స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అనేటువంటి 5 దుర్విషయములను నణచి ఇవన్నీ దుర్విషయాలుగా భావన చెంది ఇంకా ఎరుక లేనిదని, ఆ ఎరుక ఏ భావం చేత అది ఉందని అనుకున్నావో ఆ ఎరుకే లేనిదని, ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదని, ఈ ఉత్త బట్టబయలుగా ఉన్నది అంటే సర్వము శూన్యమైపోతే ఉన్నటువంటి జగత్ అనే భావన, నేననే భావన, సమిష్టి ఎరుక అనేటువంటి ఈశ్వరీయ భావన అన్నీ కూడా సమిసిపోయిన తర్వాత ఉత్త బట్టబయలు ఏమీ లేదని ద్వాదశి చేత నిర్ణయించి, ద్వాదశి మంత్రం అయినటువంటి మొదటి మంత్రం అయినటువంటి 12 అక్షరాల మంత్రం చేత నిర్ణయించుకొని మళ్ళా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేనిది ఇది అని షోడశి భావంతో 16 అక్షరాల మంత్రంతో గుర్తెరిగి స్థిరత్వం పొందాలి. స్థిరత్వం పొందితే నువ్వు పొందినటువంటి స్థిరత్వం పొందినవాడు ఎట్లా తానే లేడింగా పొందినటువంటి నిశ్చల భావం చేత అది చెప్పడానికి నిరుపమానం, ఇందాక నిరుపమాన స్థితి ఏదైతే చెప్పారో ఆ స్థితిలో ఉండి లేక ఉన్నప్పటికీ కూడా లేనివాడుగా ఉంటాడు. శరీరం ఉన్నప్పటికీ గుర్తెరిగేది లేనటువంటి స్థితిలో ఉంటాడు. గురువు వద్ద మంత్రరహస్యమును ఎరుగుట చేతనే పరిపూర్ణుడగును. గురువు దగ్గర మంత్రార్థమును మంత్రరహస్యాన్ని అది సూచన చేత తాను ఎరిగితేనే మంత్రం స్థూలంగా చెప్పబడినటువంటి నోటితో చెప్పబడుతున్న ఇందాక మననం చేసుకునేటువంటి మంత్రం చేత లభించేటువంటిది కాదు. ఇది కేవలం మననం అంటే నోటికి నేర్చుకొని మంత్రాన్ని ఇతరులు కదా ఒక మంత్రం అనే ఆధారం పెట్టుకొని దాన్ని ఊరికే నోట్లో అనుకుంటూ ఉంటారే, ఆ స్థితి కాదు. మంత్రము మంత్ర రహస్యాన్ని గురువాక్యం చేత ఎరిగి దాన్నే గురుగుహ్యం అన్నారు, గురువు దాటించే పద్ధతి అన్నారు. కాబట్టి ఈ మంత్రము మంత్రార్థ రహస్యాన్ని ఎరుగుడి చేతనే పరిపూర్ణుడైతాడు. ఈశ్వరీయ జ్ఞానం ఉన్నంత వరకు పునఃసృష్టి సంకల్పం కలుగుతూనే ఉండను. ఈశ్వరీయ జ్ఞానంగా ఉన్నటువంటి వానికి నేనే బ్రహ్మమును, నా ప్రజ్ఞే బ్రహ్మము, ఏ ప్రజ్ఞ చేత సంకల్పించిందో ఆ సంకల్పం చేతనే సకల సృష్టికి కారణమైనటువంటి బీజ వస్తువు అందులోనే ఉంది. కాబట్టి ఆ బీజ వస్తువు ఉన్నంతకాలం మళ్ళీ పునఃసృష్టి సంకల్పం కలుగుతూనే ఉంటుంది. బీజం ఉన్నంత కాలము ఆ బీజానికి సరైనటువంటి అవకాశ పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే సంకల్పం కలిగినప్పుడు ఆ బీజం మళ్ళా మొక్కెత్తి చెట్టుగా ఎట్లయిందో, బీజంలో ఉన్నటువంటి అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి మహావృక్షం అంతవరకు ఉన్నప్పటికీ కూడా
బయటికి కాని రాకుండా అవ్యక్తంగా ఉంది. దాని అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అది మహావృక్షంగా ఎదిగినట్టే ఈశ్వరీయ జ్ఞానంగా ఉన్నటువంటి నేను బ్రహ్మం అనేటువంటి సమిష్టి ఎరుకగా ఉన్నప్పటికీ దానికి పునఃస్థితి సంకల్పం కలుగుతానే ఉంటుంది. కాబట్టి అందువల్ల సంకల్పములకు ఆధారమైనటువంటి జ్ఞానాన్ని ఢీకొని సంకల్పాలకు ఆధారమైనటువంటిది ఏది? ఏ జ్ఞానం నీలో కదులుతోందో, ఏ ప్రజ్ఞ అయితే నీలో కదులుతోందో, ఆ కదలికలు కలగడం చేత ఏవైతే నీవు నీ భావస్థితిలో పొందుతున్నావో సంకల్పాలు, దానికి ఆధారమైనటువంటి ఆ ఆధారమైన జ్ఞానాన్నే ఢీకొని ఎదురొడ్డవలను. ఆ జ్ఞానం ఏదైతే జ్ఞానం కల్పిస్తుందో నీలో, అది దాన్ని ఢీకొని ఎదురొడ్డవాలి. అంటే ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానరహితమైనటువంటి స్థితిలో తెలుసుకునే జ్ఞానము లేదు, తెలియబడేటువంటి దృశ్యము లేదు, తెలుసుకునేవాడు లేడు. ముగ్గురు లేనటువంటి స్థితిని భావన చెంది ఈ తెలియబడుతున్నది నాకు అనేదంతా కూడా స్వప్నంగా భావించి, సుఖస్వప్నంగా భావించి, జాగ్రత్త అవస్థలోనే ఈ 5 రకాలైనటువంటి సృష్టి ఉంది, స్థితి, లయ, విస్తీర్ణం, ఆకర్షణములు అనేటువంటి ఈ దుర్విషయములన్నీ ఎరగబడతానేది ఎప్పుడు? ఈ అవస్థలో ఉన్నటువంటి స్థితిలో పొందుతున్నాం. మిగిలిన అవస్థల్లో పొందినప్పటికీ దానిని కలగా తెలుసుకున్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది నిర్విరామంగా నిరంతరాయంగా జాగ్రత్తలో కూడా కలగాలి. జాగ్రత్తలో కూడా అదే విధంగా ఉండాలి. సంకల్పములకు ఆధారమైనటువంటి జ్ఞానమే లేనిదని జీవేశ్వర పద్ధతులు రెండింటినీ బంధముగా చూడవలను. ఈ 2 బంధాలు, జీవుడనేటువంటి బంధము, నేననే దానివల్ల ఏర్పడినటువంటి అహంచేత వచ్చింది. ఈశ్వరుడు అనేటువంటి పద్ధతి ఏ విధంగా ఉందంటే బ్రహ్మాండం అనేటువంటి అది సృష్టి కావడానికి కారణమైనటువంటి దానిగా ఉంది. రెండింటిని అది ఆవరణను సృష్టించింది. అది ఆవరణను సృష్టించబడటానికి మాయ అనేది దానికి తోడై ఆవరణ, విస్తీర్ణ, ఆకర్షణలు అనేటువంటి ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ కల్పిస్తే అందులో నువ్వు పాత్రధారునిగా, నువ్వు ఒక వ్యష్టిగా ఉండి ఆ వ్యష్టి అనేటువంటి తత్వానికి అంతకుముందు ఏకత్వంగా ఉన్నదే బహుత్వం చెందింది, అదే నేనని తెలుసుకునే వరకు వెనక్కి విచారణ చేసి నువ్వు అది కూడా లేనిది, ఇది కూడా లేనిది అని రెండూ లేనివని రెండింటినీ బంధంగా చూసేటువంటి పద్ధతిలో నువ్వు విచారణ చేసి రెండింటినీ బంధంగా చూడాలి. జీవుడనే పిండాండ ఎరుక, ఈశ్వరుడనే బ్రహ్మాండ ఎరుక రెండింటినీ బంధంగా చూసేటువంటి స్థితిలో విచారణ చేసి నువ్వు దాని రెండింటినీ బంధంగా చూసి కనుక విచారించి చూడగా ఎరిగించు ఈశ్వర పద్ధతి, అనుభవించు జీవ పద్ధతుల యందు ఎరిగించేటువంటిది ఏమో ఈశ్వర పద్ధతిగా, అంటే సమిష్టి ఎరుకగా ఉన్నటువంటిదే ఎరిగించేటువంటి పద్ధతి. అనుభవించు జీవ పద్ధతులు అంటే జీవుడుగా నేను తాదాత్మ్యం చెంది నేననే భావం చేత ఆ రెండు పద్ధతుల యందు, జీవ పద్ధతుల యందు ఈశ్వర ఎరిగించే పద్ధతి సూక్ష్మంగా ఉండి ఏ ఎరుకైతే తెలియబడుతుందో అది ఈశ్వర పద్ధతిగాను, అనుభవించేటువంటి జీవుడుగా ఉన్నటువంటి జీవ పద్ధతిగా రెండింటి కార్యకారణములన్నీ ఉన్నవనియు, కారణమందున్న దోషమే కార్యమందు కనపడుచున్నదని, కార్యమందున్న దోషం అంటే ఎరిగించుతున్నటువంటి ఎరుకగా ఉన్నదేమో ఈశ్వర పద్ధతిగా ఉంది. ఎరగబడి మళ్ళీ తానుగా అనిపిస్తున్నటువంటి జీవ పద్ధతి ఏదో కార్యములుగా భావించినటువంటిదంతా కూడా జీవుడుగా ఉంది. కారణమందున్న దోషమే కార్యమందు కనపడుతుంది, కారణమందు దోషమే కార్యంగా కనపడుతుంది. ఒకటేమో సమిష్టి ఎరుగ్గా ఉన్నటువంటి ఈశ్వరుడుగా భావించినటువంటిదే బింబంగా ఉంటే, బింబమునందు ఏముందో ప్రతిబింబంలో అదే ఉంటుంది తప్ప బింబంలో లేనిది ప్రతిబింబంలోకి రాదు కదా. కాబట్టి ఏ ఈశ్వరీయ ఎరుకైతే ఉన్నదో అది దాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుడుగా ఉన్నటువంటి భావిస్తున్నటువంటి వాడు కార్యముగాను, ఈశ్వరుడుగా ఉన్నటువంటి కారణస్థితిలోనూ ఉన్నాడు. కాబట్టి కారణమందు ఏ దోషం ఉందో అదే కార్యమందు కూడా కనపడుతున్నదనే నిర్ణయాన్ని ఎరిగి ఈశ్వర జీవ జగత్తులను మూడింటిని, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు
మూడుగా చెప్పినటువంటి ఒకటేమో ఆవరణ, ఆవరణలో అనేకంగా తోచినటువంటి ప్రతిబింబాలు, దానికి కారణమైనటువంటి బింబంగా ఉన్న ఈశ్వరుడు. మూడు. ఆ మూడింటిని కేవలం మిశ్రమ మలినపు ఎరుకలకు ఏకరూపమైనటువంటి స్థిర రూపం అఖండ ఎరుక నీవై మూడింటిని చూడండి. కేవలపు ఎరుక అంటే ఆ ఏకభావనతో ముందు ఏదైతే బ్రహ్మం అనేటువంటి ఈశ్వర భావం అనేటువంటిది అఖండ ఎరుకగా ఉందో అది జీవ ఎరుక. జగత్ అనేటువంటి మళ్ళా ఈశ్వరుడు అనే దాన్ని ఏర్పడిన తర్వాత అఖండ ఎరుకగా ఉన్నది కార్యరూపం ధరిస్తే ఏర్పడినటువంటి మిశ్రమ ఎరుకే జగత్తు. అనేకత్వంగా పొందినటువంటి, అనేకంగా భావించి అనేకంగా వ్యాప్తి చెందినటువంటి జీవపు ఎరుక అనేదేమో మలినపు ఎరుక. ఈ ఈశ్వర జీవ జగత్తులు అనేటివి ఒకటేమో అఖండ ఎరుకగా ఉన్నది కేవల ఎరుక, జగత్తుగా ఉన్నది మిశ్రపు ఎరుక, జీవుడుగా కిందికి దిగొచ్చిన తర్వాత చెందుతున్న భావమేమో మలినపు ఎరుక. ఈ మూడిటికి ఏకరూపమైనటువంటి స్థిర రూపమైనటువంటి మూడిటికి ఏకరూపంగా ఉండి స్థిర రూపంగా ఉన్న అఖండ ఎరుక నీవై, ఆ అఖండ ఎరుక నీవేనని, ఆ అఖండ ఎరుకే ఆత్మని, ఆ అఖండ ఎరుకే బ్రహ్మమని, ఆ అఖండ ఎరుకే అనేకమైనటువంటి ఎన్ని పేర్లు పెట్టారో అన్ని రకాలైన పేర్లన్నీ అవేనని, అది నీవేనని, అది నీవే అయినప్పుడు ఎరుకకు ఆధారమైన ప్రజ్ఞను జయించు. ఎరుక దేని ఆధారంగా పనిచేస్తుంది? ఎరుక అనేది ప్రజ్ఞ అనేటువంటి తెలివి అనేటువంటిది, అదే ఆ ఆధారంగానే అది పనిచేస్తుంది. ఆ ఆధారంతోనే అది సంకల్పించింది. ఆ సంకల్పించిందే కార్యరూప జగత్తుగాను సర్వంగాను ఏర్పడిన దానికి కారణమైంది. లేదంటే అంతకుముందు శూన్యంగా ఉన్నటువంటి కార్యకారణాలు రహితమైనటువంటి స్థితిలో ఉంది అంతకుముందు. కాబట్టి దానికి ఆధారమైనటువంటి ఏ ప్రజ్ఞ అయితే సర్వమును సంకల్పించిందో ఆ ప్రజ్ఞను జయించము. ఇంకా ఆ ప్రజ్ఞ లేనిది కావాలి. ఏ ప్రజ్ఞ చేత సర్వమును నువ్వు గుర్తెరిగి తెలుసుకుంటున్నావో ఆ ప్రజ్ఞ రహితమైతే నీకు సంకల్పాలు కలిగేటువంటిది, దాంతో సృష్టి అనే భావన కలిగేటువంటి కానీ, దానితో తాదాత్మ్యం చెంది మళ్ళీ విస్తీర్ణం చెందేది కానీ, అనేకత్వాన్ని పొందేది కానీ ఇవన్నీ లేవు, సర్వము లేవు. ఆ ఏకత్వ భావనగా చెప్పినటువంటి కారణ వస్తువుగా కనపడే అఖండ ఎరుక స్థితిలో నుంచి కూడా లేకుండా అయిపోవాలి. అఖండ ఎరుకకు కూడా కారణమైనటువంటి ప్రజ్ఞను కూడా జయించుము. అట్టి జిత ప్రజ్ఞతో, అట్టి ప్రజ్ఞ ఎటువంటి ప్రజ్ఞ అంటే అది కూడా మళ్ళా తెలుసుకున్నటువంటిది కూడా స్థిత ప్రజ్ఞ అని చెప్పినట్టే స్థితప్రజ్ఞుడు అని వాక్యం వాడారు. మన భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అనే దాని గురించి ప్రత్యేకంగా వివరణ చెప్పినటువంటి చాలా అంశం ఉంది. అది అట్లా స్థితప్రజ్ఞుడు అయినటువంటి వాడు కూడా స్థిరపడినటువంటి ఆ ప్రజ్ఞను కూడా, ఏ ప్రజ్ఞ అయితే స్థిరమైపోయిందో, ఏ ప్రజ్ఞతో తెలుసుకొని సర్వము లేనిదని తెలుసుకున్నావో అటువంటి ప్రజ్ఞ కూడా బింబ ప్రతిబింబములను వదలి ఏ ప్రజ్ఞతో సర్వమును విచారించావు, ఆ విచారించిన ప్రజ్ఞ ఇంకా ఉంది కదా అక్కడికి. ఆ విచారించిన ప్రజ్ఞతోనే చెబుతున్నావు కదా. ఏ విచారించిన ప్రజ్ఞతో జీవేశ్వరులను అనేటువంటి రెండు దానులను గుర్తించి ఆ రెండు లేనివిగా భావించి ఆ రెండు లేని స్థితిని మళ్ళీ గురువాక్యం చేత నీ గుర్తులో భావన చెంది, ఆ భావన చెందిండే దాన్ని కూడా గుర్తిస్తున్నావు కదా. భావన చెందానే ఈ విధమైనటువంటిది నాకు నా ఊహలో తెలియబడుతున్నటువంటిది అనేది కూడా వదిలినటువంటి వాడు ఏమవుతాడంటే అచల స్థితిని ధరించుము. ఆ స్థిత ప్రజ్ఞను కూడా వదిలి ఏదైతే తెలియబడినటువంటి ప్రజ్ఞ విశేషంగా నీలో ఉందో ఆ బింబ ప్రతిబింబాలుగా ఉన్నటువంటివి రెండూ లేవు. సమిష్టి ఈశ్వరుడు అనే ఎరుక, వ్యష్టి జీవుడు అనేటువంటి ఎరుక, రెండూ లేనటువంటి, రెండింటిని తెలియబడిన తర్వాత కూడా రెండూ లేనివిగా ఏ ప్రజ్ఞ చేత అయితే గురువు నీకు అందించాడో ఆ ప్రజ్ఞ కూడా లేనిదని, అది కూడా వదిలితే, ఆ ప్రజ్ఞను కూడా వదిలితే అచల స్థితిని ధరించుము. అచల స్థితిలో నువ్వు ఉండు. అప్పుడు అది లేనెరుకైన నిర్ణయం. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఎరుకగా తెలియబడుతున్నటువంటిది ఏదైతే తెలియబడి
శరీరంగా ఉన్నావు. శరీరంగా ఉన్నప్పటికీ శరీరంలో గుర్తెరిగి మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగేది ఏది కార్యకారణాలనే దానితో ఏర్పడినటువంటి బ్రహ్మాండంలో నేననేటువంటి భావనతో చెందిందో అవి రెండూ లేనటువంటి స్థితి లేకపోయిన తర్వాత ఆ ప్రజ్ఞను కూడా వదిలిన తర్వాత ఏ ప్రజ్ఞగా ఉంది? ఏది నీ శరీరం ఉన్నప్పుడు గురువాక్యం చేత నేను లేనని రైతుపరిచిన తర్వాత గురువుగా అనే వ్యష్టి గురువు అనేటువంటి సమిష్టి తత్వంలో ఉన్నటువంటి గురువు నీకు ఎరిగించిన తర్వాత నిన్ను లేకుండా చేసిన తర్వాత నువ్వు గురువు ఇద్దరు రహితమైన తర్వాత శరీర భావనతో ఉండి గుర్తెరుగుతున్నటువంటి దానిలో ఏమి లేదు అంటే గుర్తెరుగుతున్నది నిజానికి లేనెరుకగా మార్పు చెందాలి. గుర్తెరుగుతున్నది బింబ ప్రతిబింబాలను వదిలి అచల స్థితిని ధరించమంటే అప్పుడు అది లేనెరుకని నిర్ణయం. అప్పుడు తెలియబడుతున్నటువంటి అప్పుడు నీకు ఎరిగే శక్తి ఏదైతే నీలో ఎరగబడుతోందో అది లేనెరుక చేత వ్యవహరిస్తున్నావు. ఆ తర్వాత వ్యవహరించేదంతా లేనెరుకే. అంతకుముందుగా వ్యవహరించిందేమో నీవనే భావన, జీవుడనే భావన, వెష్టి సమిష్టిలు అనే భావనలు ఉన్నాయి. సమిష్టి భావన, వెష్టి భావన రెండు లేనటువంటి స్థితిలో పోయిన తర్వాత తెలియబడుతున్నటువంటి ప్రజ్ఞను కూడా వదిలిన తర్వాత నువ్వు ఆ మిగిలిన జీవిత కాలంలో జీవిస్తూ ఉంటావే. ఆ మిగిలిన జీవిత కాలంలో అప్పుడు తెలియబడుతున్నదంతా లేనెరుక నిర్ణయంతో ఉంటావు. లేనెరుక ఉన్నట్టుగా తోవింపజేస్తున్నటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. గొప్ప నైపుణ్యంతో నీ అంతరాత్మ యందు చేరి విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలనడి ఈశ్వర తనువులుగా ఉన్నటువంటి నిన్ను నీవు మరచి నీ అంతరాత్మతో నిండి ఉండుము. ఈ గొప్ప నైపుణ్యంతో నీ నైపుణ్యం అంతా ఏంటంటే నీ అంతరాత్మ యందు గొప్ప నైపుణ్యంతో ఏం చేయాలి? విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలైనటువంటి 4 సమిష్టి తనువులుగా చెప్పినటువంటి ఈశ్వర తనువులుగా చెప్పినటువంటివి ఆ 4 తనువులుగా ఉన్నటువంటి నీవే ఆ 4 తనువులుగా కూడా ఉన్నది నీవే. ఇక్కడ జీవతనువులుగా చెప్పినటువంటి విష్ణుడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ, సమిష్టి స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ రెండు ఒక్కటేననేటువంటి భావనతో ఎరిగిన తర్వాత మళ్ళా ఆ 4 తనువులుగా ఉన్నది ఆ ఉన్నట్టు నిన్ను నీవు మరచి ఆ 4 తనువులుగా ఉన్నదాన్ని కూడా నువ్వు మరచి నీ అంతరాత్మలో నిండి ఉండు. అంతరాత్మతో నిండి ఉండు. అంతరాత్మతో ఏది 4 తనువులు, ఆ 4 తనువులు, ఈ 4 తనువులు లేనటువంటి స్థితి, చలనరహితమైన గుణములతో కూడిన తర్వాత ఈ సర్వ వ్యవహారం జరిగినటువంటి వ్యావృత్తి అంతా జరిగింది, వ్యాపకమంతా జరిగింది. వ్యాపక రహిత స్థితిలో ఉన్నటువంటి నీ అంతరాత్మ స్థితిలో ఉండి వ్యాపకం చెందనటువంటి స్థితిలో హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు అనేటువంటి ఈశ్వర తనువులు కూడా నువ్వు స్థిరపరచుకున్నటువంటి ఈ స్థిరమైనటువంటి ప్రజ్ఞ చేత అవి 4గా ఈ 4 ఆ 4 అనేటువంటి రహితమైనటువంటి స్థితిలో నువ్వు ఉండు. చలనరహితమైనటువంటి స్థితిలో ఏ చలనం కలిగితే సర్వ సృష్టికి కారణమైనటువంటి ప్రజ్ఞ సంకల్పించి అంతటినీ కల్పించినటువంటి మాయ చేత లేనిది ఉన్నట్టుగా తోపింపబడినటువంటిది లేనిదని ఎరిగిన తర్వాత చలనరహితమైనటువంటి నిర్గుణంగా అయిపోవాలి. చలనరహితమైనటువంటి నిర్గుణమని నిర్ణయం, గుణములు లేనటువంటి గుణరహితమైనటువంటి చలనరహితమైనటువంటి నిర్ణయాన్ని పొందిన తర్వాత చలమునకు సంబంధించిన వాటిని కార్యకారణములుగా చూడగా భ్రాంతి అని నిర్ణయం. ఏదైతే చెలిస్తుందో చెలిస్తున్నది సర్వము కూడా చెలిస్తున్న సర్వము కూడా కార్యముగాను కారణంగాను చూస్తే చెలిస్తున్న సంకల్పం చేత చెలించబడినటువంటి బ్రహ్మము, కార్యరూపంగా భావించినటువంటి బ్రహ్మాండము, జీవులు ఇవన్నీ కూడా ఇదంతా కేవలం భ్రాంతే. చలనము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఎప్పటికీ ఏ రకమైన మార్పు లేకుండా అచలంగా ఉన్నది. అది దాంట్లో కదలికలు లేవు. కదలికలు కలిగిందంతా చెలించినదే.
చలించిండే దాని కదలికల వల్ల ఏర్పడినటువంటి కార్యంగాను కారణంగాను తోచిండేది కూడా అంత భ్రాంతి అని భ్రాంతి అని నిర్ణయం అయితే కనుక నిర్భయముగా భ్రాంతిని నిరసించుచు నీ అంతరాత్మయందు నిర్గుణము నిరంతరంగా సాధింపుచున్నాం. నీ అంతరాత్మ అనేటువంటిది దాంట్లో ఏ విధంగా ఇంతకుముందు చెప్పిరే అంతా లేకుండా ఏ ప్రజ్ఞ చేత సంకల్పిస్తే ప్రజ్ఞ కూడా రహితమైనప్పుడు ఏమిగా తోస్తోంది, మరి తోచేది అనేది ఒకటి ఉంటే ఆ తోచేది లేనెరుకుగా తోస్తున్నది అని అట్లా నీ అంతరాత్మయందు నిర్గుణమును నిరంతరంగా సాధింపుచున్నాము. అంతరాత్మను నిర్గుణమైనటువంటిది, అచలంగా ఉన్నటువంటిది, కదలికలు లేనటువంటిది, బాహ్య జగత్తుగా కనపడుతున్నదంతా కలవలే, మాయ చేత తోపింపజేసినదిగా భావన చెందుతూ నిరంతరముగా గుణరహితుడివై ఆ దాన్ని సాధింపుతూ ఉండు. అప్పుడు నిశ్చల స్వప్రకాశ నిర్గుణ బ్రహ్మమగుదువు. నిశ్చలంగా ఉన్నటువంటి స్వప్రకాశంగా ఉన్నటువంటి నిర్గుణ బ్రహ్మం గుణాలతో కూడినటువంటి బ్రహ్మం కాదు, నిర్గుణ బ్రహ్మంగా అవుతావు. నువ్వే ఆ స్థితిని పొందుతావు. అట్టి శివోహం 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 అనేది ఏమిటి అంటే కదలనట పరమశివుడు అని ఇంతకుముందు గ్రంథంలో మనకు వాక్యం వచ్చింది. కదలని స్థితి, ఆ కదలని స్థితే శివోహం. శివోహం అనేది అప్రయత్నంగా మననమగును. అప్రయత్నంగా అంటే నువ్వు ప్రయత్నం చేత కాదు, నిరంతరము భావనలో అదే ఉండాలి. కదలని స్థితిలో ఉన్నటువంటిదే, ఎప్పుడు కదిలేది ఏదీ లేదు, కదిలేదంతా కేవలం సంకల్పం అనేది వ్యాప్తి చెందినటువంటి ప్రజ్ఞగా, అదే బ్రహ్మాండంగా, అదే అన్నిటికీ కారణంగా, అదే మళ్ళా కార్యంగా భావించినటువంటిది అంతా కూడా కేవలం మాయ చేత తోపించబడింది అనేటువంటి నిర్గుణ బ్రహ్మం ఏదైతే గుణముల చేత వ్యక్తం కాకముందు ఏ స్థితిలో అవ్యక్త స్థితిలో ఉందో ఆ స్థితిని, అట్టి శివోహం అనే దాన్ని అప్రయత్నంగా మననం కావాలి. ప్రయత్నం చేత గుర్తు చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించే స్థితిలో నేను అనుకుంటా ఉందామనే స్థితిలో కాదు, మననం అయిపోవాలి. ఇంకా అదే ఉండాలి నిరంతరం భావనలో. నిశ్చల స్వప్రకాశ నిర్గుణం, ఆ నిర్గుణం వంటి గుణాలతో కూడి లేకుండా ఏదైతే నిశ్చలంగా ఏ కదలిక లేదు, స్వప్రకాశంలో ఏముంది? స్వప్రకాశంలో అంటే శివోహం, నేనే కదలనటువంటి అచల స్థితి, నేనే అచలంగా ఉన్నటువంటి స్థితి. అచలం అంటే బయలుగా ఉన్నటువంటి, దాంట్లో ఏ కార్యకారణాలు లేనటువంటి ఉత్తబట్ట బయలుగా ఉన్నటువంటి స్థితి. జిత ప్రజ్ఞలో 3 ఎరుకలు బయలు లక్ష్యముగా విడిచినతో ఆ ప్రజ్ఞలో ఏ విధంగా ఉండాలి? అది లేనెరుక అనే ప్రజ్ఞలో ఉండేటువంటి 3 ఎరుకలుగా ఉన్నటువంటిదంతా విడిచిపెట్టాలి. జీవుడు, బ్రహ్మాండము, ఈశ్వరుడు. బయలు లక్ష్యంగా విడిచినచో లేనెరుక నిర్ణయం అయినప్పుడు జరుగుతుంది. లేనెరుక అనేది నిర్ణయం అయితే జరుగుతుంది. అనంతత్వము నందుటకు అంతరాత్మ లేక ప్రత్యేగాత్మ తన మూలస్థానమైన బిందువునకు చేరి తన్మయమునంది ఎరుక ఎన్నంత మేర వ్యాపకత్వం పొందును. మళ్ళా అనంతత్వము అనే దాన్ని అందేకి అంతరాత్మ లేక ప్రత్యేగాత్మ, నువ్వు ప్రత్యేగాత్మ స్థితిలో 3వ స్థలని గుర్తిరిగినటువంటి 4వ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఆ స్థితిలో ఉండి దానికి మూలస్థానమైనటువంటి బిందువుని చేరి, ఇంతకుముందు చదివినటువంటి గ్రంథంలో వచ్చింది అది. అంతరాత్మ స్థితి అంటే ఆఖరుగా ఉన్నటువంటి విశ్వమనే స్థితిలో నుంచి అనంతమనే స్థితి కాటికి పోయిన తర్వాత ఈ విశ్వం అంతా బిందువు వలె అయిపోయింది అక్కడికి పోయిన తర్వాత అని. కాబట్టి అట్లా ఆ స్థితిలో నువ్వేమై కావాలి? బిందువు మూలస్థానమైనటువంటి ఈ అనంతత్వము అనేటువంటిది ముందు ఏర్పడడానికి ముందు ఏ స్థితిలో ఉందో ఆ అంతరాత్మ ప్రత్యేగాత్మ అనేటువంటి దాని మూలస్థానమైనటువంటి బిందువునకు చేరి తన్మయమునంది ఎరుక ఉన్నంత మేర వ్యాపకత్వం పొందును. ఎరుక ఉన్నంతకాలం వ్యాపకత్వం పొందుతూనే ఉంటుంది.
ఆడ తన్మయత్వం ఏదైతే చెందిందో ఆ ఎరుకను అది కూడా రహితమైనటువంటి స్థితిలో ఉంటేనే ఆ ఎరుక ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇంతకుముందే వచ్చింది ఆ వాక్యం, నేను బ్రహ్మమునైన ఈశ్వరీయ స్థితిలో ఉన్నప్పటికీ అఖండ ఎరుక మళ్ళీ ఉత్పత్తికి కారణమైనటువంటి చలనాలు కలుగుతూనే ఉంటాయి. కానీ నిజగురు ప్రబోధ చేత కేవలం నిర్గుణమైనటువంటి తత్వాతీత లక్ష్యంలో నిజగురు ప్రబోధ చేత గుణాలే లేనటువంటి నిర్గుణమైనటువంటి తత్వాతీతం. తత్వం అంటే తెలియబడటం, తత్ అంటే అదే నేనని తెలియబడినటువంటి తత్తు. తత్వాతీతం అంటే ఆ తత్తు కూడా లేనిదే, ఆ తత్తు కూడా లేనటువంటి స్థితిలో నేను తత్వాతీతమైన స్థితిలో ఆ లక్ష్యంతో నిర్భయముగా ఎరుక ప్రభావమున ఏ భయము లేనటువంటి ఎరుకే లేనటువంటి ఎరుక ప్రభావం చేత చిక్కకుండా ఎల్లకాలము ఎరుక లేనటువంటి పరశివ స్మృతి చేత ఆ ఎరుక లేనటువంటి పరబయలు స్థితిలో ఏ బయలులో అయితే ఉత్పన్నం కావడానికి బ్రహ్మం అనేటువంటి కారణ వస్తువు పుట్టి కార్యరూపం ధరించినటువంటి రెండూ లేనటువంటి స్థితిలో పరశివ స్మృతిచే ప్రజ్ఞను స్వాధీనమనర్చుకొని ఏ ప్రజ్ఞ చేత వ్యాపకం చెంది మళ్ళీ తాదాత్మ్యం చెందుతున్నావో, ఇది లేనిదని లేనెరుకని గురువాక్యం చేత మళ్ళీ నువ్వు ఆ భావస్థితి పొందినప్పటికీ శరీరం ఉన్నప్పుడు నీ లేనెరుక అనేది కూడా ఉంటుంది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి దానితో మళ్ళీ తాదాత్మ్యం చెంది వ్యాప్తం చెందకుండా ఉండే స్థితికి రావాలి. ప్రజ్ఞను స్వాధీనం అర్చుకొని అంటే వ్యాప్తం చెందకుండా కట్టివేయబడినటువంటి స్థితిలో ఉండాలి ఆ లేనెరుక కూడా. త్రిపుటి దిపుటులను బట్టి తెగ కోసి వేయగల సమర్థతను, ఈ త్రిపుటి దిపుటులు అనేటువంటి ద్రష్ట, దృష్టి, దృశ్యము, కార్యము, కారణం అనేటువంటి అన్నిటినీ తెగ్గోసి వేయగల సమర్థతను ద్వాదశి షోడశుల మంత్రార్థమును అనుసరించి గురుకృపా విశేషమున పొంది ఎరుకను వదులుము. అది గురుకృపా విశేషం చేత ఎవరెవరు వారి గురువుకు శుశ్రూషలో తర్వాత ఆ గురువాక్యం ఎందు లీనమై ఉన్నారో దాన్ని పట్టుకొని విచారణలో వారికే అది సాధ్యం. అట్టి గురు శిష్యులు మంత్రార్థమును అనుసరించుంటే గురుకృపా విశేషమును పొందారనుకో, గురువు శిష్యులు లేనటువంటి స్థితిలో ఉంటారు, ఎరుకరహితమైనటువంటి స్థితిలో ఉంటారు. ఆ విధంగా ఎరుకను వదులుము అని చెప్పారు. అక్కడికి ఆ కందార్థం అయిపోయింది, సమయం దాటిపోయింది. అది వాటికి పూర్తి చేయాలని చెప్పాం. 8వ తేదీ చెప్పుకుందాము. మంగళం చెప్పండి. జై గురు. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాకార మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను విడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. కాలకాలము నొక్క లీల నిలచి ఉండే చాలా ఎరుకాల కల ఎరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలములేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నాడేమియునుగా కొన్న బయలం తెరుక ఉన్నదన్న మాట సున్నా పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము.
సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులే నేర్సులే కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.